Hi, hello and welcome to Z Super Family, co-presented by Triplex Detergent Cake and Washing Powder, co-powered by Ramraj Cotton Dhoti Shirts and Banians, CMR Shopping Mall Andhra Pradesh, the joy of life, 49 ante Santanam Santosham, Signature Packaged Drinking Water, special partner Milky Mist. ఈ రోజు పోటీ అదిరిపోద్ది. వీళ్ళ పోటీ చూశాక మీరే అంటారు అదిరింది అని. ఎందుకంటే ఈ రోజు మన షోకి ఒక సైడ్ నుంచి అదిరింది టీం వస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి అదరహో అని అనిపిస్తున్న మా సరిగమప సూపర్ స్టార్స్ రాబోతున్నారు. సో ఫస్ట్లీ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అదిరింది టీం. విజయ్ శ్రీవర్ధన్ విశ్వేష్ సార్ 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 పాట ఆపేయండి సార్, కరాటే కుంఫులు వస్తున్నాయి. ఏం మారలేదు అస్సలు, మొత్తం అలాగే ఉన్నారు. నేనే కొంచెం బక్కగా. మీ ఇంట్లో అద్దం మార్చాలి. అమర్ భాస్కర్ ఎనర్జీ ఎనర్జీ ఏంటి మా ఏంటి మా ఏం లేదు జీ ఈ ఈ ఈ షోలో జీ ఉండాలి, జీ ఉండాలి. ఓకే ప్రదీప్ జీ ఓకే మా ఓకే మా. సో అదిరింది స్టార్స్. ఓహో, రెండు వేరు వేరు పేర్లు కదా. చక్కగా ఫుల్ ఫ్యామిలీ వచ్చారు, మొత్తం అసోసియేషన్ మొత్తం వచ్చింది. ఇగో ఒక జోడి మమ్మీ డాడీ అది ప్రిపేర్ అయ్యి ముందు మాకు చెప్పొద్దుగా, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అది ప్రిపేర్ మాకు చెప్పిండా జీమా అనేది. సో మరి ఇంతకీ ఇప్పుడు జీ సూపర్ ఫ్యామిలీ అన్నాం, మనంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏం ప్లాన్ చేశారు అసలు ఈ షోలో? ఏంటి అసలు, మీరు టీమ్ మీటింగ్ పెట్టుకున్నారా? మీటింగ్ పెడితే అందరు చీరలకి లేచిపోతారని మేము కూడా ఏం మీటింగ్ పెట్టుకోలేదు, జస్ట్ క్యాజువల్ గా వచ్చేసినాం. మా డాడీ తీసుకొచ్చిన అనమాట. ఎజ్జాయ్ అవుతారా నిజం అనుకుంటారు డాడీ డాడీ అంటే. డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్. సారీ అమ్మా, ఐ కెన్ అండర్స్టాండ్. మైకి డాడీ. మమ్మీకి మైక్ ఇస్తే మళ్ళీ రాదని తెలుసు డాడీకి. మీ మమ్మీ వేరే ఉంది చెప్పాలనా? అన్న ఇది గేమ్ షోనా లేకుంటే వేరే ప్రోగ్రామా? సార్ నాకు తెలిసి ఇట్ సైడ్ ఒక టీమ్, ఇట్ సైడ్ టీమ్ తో ఒక ఎపిసోడ్ చేయొచ్చేమో. ముందు రాజుతో స్టార్ట్ చేస్తా. జీవితంలో కొన్ని మర్చిపోవాలనుకుంటాం, నువ్వు ఏం మర్చిపోదాం? తెల్లాని తెల్లాని ఎప్పుడా మనసులో మాట ఇన్నాళ్ళని బాధపడతావు. చెప్పు డాడీ. అరే ఇప్పుడు చెప్పినా అనుకో బయట ఉండరా. అబ్బా మీరందరూ మర్చిపోవాల్సి వస్తుంది ఆయన్ని. మాట్లాడు. చెప్పేసినా నేను ఇప్పుడు చెప్పింది ఆన్సర్. ఏది వదిలేద్దామనా? అంతేగా. అది కాదురా, ఇంకోతుంది. అమ్మా అది కాదంట. నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదయ్యా. ఇయ్యాలనేది అన్ని ఫ్యామిలీలు వస్తాయి. తమిళనాడు అంటే తమిళనాడు అంటే ఏంది అది క్వశ్చన్? ఏంది అది క్వశ్చన్? క్వశ్చన్ మర్చిపోయాడు ఆయన. నువ్వు ఏం మర్చిపోదాం అనుకున్నావు? ఆ టీమ్ లో చేయడం మర్చిపోదాం అనుకున్నా. అంటే ఒప్పుకుంటున్నావు టీమ్ లో చేసినావని. చేయండి రా, నా టీమే గుంజుకున్నాడు. ఆ అద్దరిని పేరు తెలుసుకుంటే నాకు ఎక్కడి నుంచో ఇంత దేవుడా. నాకు ఈ స్టోరీ తెలియాలి. ఫస్ట్ ఎపిసోడ్ అన్న అద్దరికి రావడం అన్న కంటెంట్ లో టీచర్ గెటప్ సూపర్ ఉంటుందని చెప్పిన. సదంగా ఏం చేస్తున్నాడు? ఏదో స్టూడెంట్ చేస్తున్నాడు. వాడు స్టూడెంట్ ఏంద్రా, నేనే చేస్తాను. సరే చెయ్యని చెప్పిన. మొత్తం మీనకి పేరు వచ్చింది, బిస్కెట్ అయింది. నేను చేసిన తప్ప అది ఒకటేరా. అరే నువ్వు 5 ఎపిసోడ్ గమ్మునుండు, నేను చూసుకుంటా అన్నాడు. సర్లే అదిరింది మంచి పేరు వస్తుంది అని చెప్తే నిజంగానే నాన్న చూసుకుండు. అందరు బాగుంది బాగుంది అన్నారు. ఇట్లా అయినాయి అని ఛాతి. రాజాడు ఉండ టీంలో ఆడనే స్థాయికి వచ్చిండాడు, అంతే కదరా? సరే సర్లే. కానీ రాజు ఏం మర్చిపోయినా కూడా స్కిట్ లో పేమెంట్ మాత్రం మర్చిపోడు. నువ్వు ఇస్తా కదరా. పేమెంట్ మర్చిపోడు, ఈయన కోపం అసలుకే మర్చిపోడు. ఆ స్టూడెంట్ పాత్ర ఎప్పుడైతే వేసాడో నా జీవితం సగం నాశనం ఆనే అయింది.
మేడం గారు చాలా ధైర్యంగా ఇంత పెద్ద గ్యాంగ్ తో వచ్చారు మీరు. గ్యాంగ్ కి మీరే లీడర్ అనుకుంటా. నాకు లీడర్ నీకు లీడర్ అన్న. వాడు ఆడు కూడా టీం లీడర్ కాలేడు. చాలాసార్లు అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఆవిడని స్టేజ్ మీద తీసుకొచ్చారు. అదే నాకు ఈ దాకా అదే ఈ దాకా తీసుకొచ్చింది అంటున్నా. ఒక రోజు ఇలాంటి స్టేజ్ మీద ఒక ఈవెంట్ లో ఒక అన్న ఫ్లవర్ ఉందా అని అడిగిండు. లేదన్నా అని చెప్పిన ఆడికి కథం చేయొచ్చుగా. కాదు మళ్ళీ అడిగిండు ఉందా అని. లేదన్నా అని చెప్పిన ఒకసారి ఇది చూడు అన్నాడు. సో అప్పటి నుంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా లేతే? ఈవెంట్ నా జీవితాన్ని మార్చింది. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్ప. ఏ విధంగా? మంచి వైపు మార్చింది. కనీసం ఇక్కడ పేరు రాలేదు, అక్కడైనా వస్తుంది అనుకున్నాడు. అరే నువ్వు పేరు గురించి మాట్లాడు. పేరు గురించి మాట్లాడితే సద్దం మాట గుర్తు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ షోకి రావడం? చాలా చాలా బాగుందన్న. సో యాంకరింగ్ చేసలేవు నువ్వు, కొంచెం గట్టి మాట్లాడు. నా పక్క నుండి నన్నే ఎక్కిరిస్తాడు అన్న. ఓకే ఓకే స్టార్ట్. కొంచెం దూరం ఉండి ఎక్కిరిచా. కోపం తట్టుకోలేకపోతున్నారా? నా మీదనా? నీ మీద సద్దమ్మని మీద. ఏం మర్చిపోతామా? మర్చ్ అది కుదరదురా. మర్చిపోతే హ్యాపీ ఉందాం అనుకుంటా. నువ్వు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నా? ఈ స్టేజ్ మీద నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈ స్టేజ్ మీద ఏం కన్వే చేద్దాం? బ్రేకప్? ఇంకా ఫార్వర్డ్ అయ్యి పెళ్లి ఇట్లా ఇదే స్టేజ్ మీద చేసుకున్నాను నా కోరిక. అమ్మో, పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాడు. పేమెంట్ ఎక్కువ వస్తుందనే కదా. సరే పాప అమ్మాయిని మాట్లాడినా లైఫ్ లో అంటే అన్న ఆల్ ద నెగిటివ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ పాస్ట్ లో అయింది. నువ్వు ఫస్ట్ మర్చిపోవాల్సింది ఏంటంటే వీళ్ళతో వచ్చానన్న విషయం మర్చిపో. నెగిటివ్ జరిగిందంతా మర్చిపోయి అన్న నువ్వు కూడా పాస్ట్ లో జరిగిన బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మర్చిపోయి ఇంకో గంట అయిపోద్ది. ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలి అని. ఓకే, అంతే. అంతే. లేవు. మరి నీ గురించి అంతంత చెప్పారు, స్పీచ్ అన్నారు. నువ్వు పాపం చూడు 2 పోటీ. ఇప్పుడు మైక్ కాబట్టి అంటే మైక్ పోయిన తర్వాత ఆ? ఇప్పుడు కనిపిస్తుందా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆయన గురించి చెప్పాలి నేను. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. వీడి లైఫ్ లో మెయిన్ సెగ్మెంట్ తమిళనాడు ఆంటీ. అన్నపూర్ణ ముంగట ఒకటి ఉంటుంది చూడు. అది దాని పేరు ఏంటంటే యోయో రూమ్స్. నేనేమన్నా బ్రాండ్ అంబాసిడర్ దానికి? గచ్చిబౌలి అంటే గుర్తుకొచ్చింది. మీ లవర్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు. మీ లవర్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు. నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆంటీని ఇంట్రడ్యూస్ చేయరా? మళ్ళీ సేమ్ యాక్సెస్ చేద్దాం. ఆగా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నువ్వు కళ్ళు మూసుకోగానే టప 10 మంది వస్తారు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్న. ఆలోచించి చెప్పు. కొడుతున్నారు కదండి, చూసి చెప్పండి. నిజంగా నిజంగా నా మినిట్ లేదు. మరి ఈవిడెవరు? అరే రే మనసా ముందుకెళ్తారో చిచ్చుబుడ్లు పెట్టారని భయపడ్డా. ఆల్రెడీ కాలిపోయింది అన్న. బేబీ చీకేంటది? అంటే అది ఏ బేబీ చెప్తా లేదా? అంటే చెప్పే. చెప్పు. ఏమైంది? అంటే నిన్న కిచెన్ లో కోసుకుంది. నాకు చూపు అన్న, ఒకసారి ఇప్పమని చెప్పన్న. కట్టు దీమా. కోసుకుంది. కట్టు తీస్తావు లేదా? నేను అంత చేయలే. మీ బేబీ వేరు, మా బేబీ వేరు. ఓ గచ్చిబౌలి అది. తట్టుకోలేవు బేబీ. నువ్వు చూసి నువ్వు తీయకపోతే అన్న మీ నొట్టే. బయటికెళ్ళి నువ్వు పోతా నీ మీ నొట్టే. సరే బేబీ చూపి.
గచ్చిపోలే గచ్చిపోలే గచ్చిబౌలి అని రాయించు. నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రాయించుకున్నా. ఇప్పుడు నేను ఇష్టం ఉన్నా లేకున్నా నేను గుజ్జుకోయి రాపిస్తా, అది మాత్రం ఫిక్స్ అనుకో. పిచ్చిలేసిందా? అరే ఒరిజినల్ గా రాపించిన చూపియాలా మరి? ఇట్లా ఈయనంటే వేపించుకుంటాడు బుర్రలేకనా. అమ్మా ఇదంతా ప్రాంక్. ఇది చూసి నాకు అన్నం పెట్టకుండా ఇంటికి వెళ్ళకూడదు, నాకు ఎవరు దిక్కులేరు. భాస్కర్ వాళ్ళ అమ్మకి చెప్తున్నా, గచ్చిపోలేలు ఏమేం చేస్తాడు అన్ని నాకు తెలుసు. వీడియోతో సహా నాతో పాటు ఈయన కూడా ఉంటాడు, అది కూడా తెలుసుకోరమ్మా. నో అవన్నీ మానేసిండు, ఇప్పుడు తమిళనాడు ఆంటీని పట్టుకుంటు. యాక్చువల్లీ నేను ఇది మొత్తాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. నేను కూడా మర్చిపోవాలనుకుంటున్నాను. సోషల్ మీడియాను మర్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? కొన్ని బ్లాక్ మెయిల్ పోస్టులు వస్తున్నాయన్న. ఈడు పోస్ట్ చేయడు, ఇంకొకరు పోస్ట్ చేస్తారు. దాంట్లో ప్రపంచంలోని అమనాభూతులన్నీ దాంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చాలా హైట్ లో ఉండాలనేది నా కోరిక. ఆయన తొక్కుకుంటే ఎదుగు ఇంకా. అరే ఎంత తొక్కో పాపం. తొక్కనే తొక్కలే ఆడేంద్ర నన్ను తొక్కేది. నిన్ను తొక్కినందుకు ఇంత పొట్టిగా నువ్వు. ఆడేంద్ర నన్ను తొక్కే బచ్చగాడాడు. యాక్చువల్గా మీకు పోటీగా మా సరిగంప టీం రావాలి. మీ ఎంట్రీ చూసి మీరు మాట్లాడిన అట్నుంచంటే కొంతమంది పరిగెడుతున్నారు వెనక్కి. నేను వాళ్ళందరూ చెప్పా ధైర్యంగా ఉండండి, ఏం కాదు, అలా ఉంటారు కానీ మన వాళ్ళు బాగా మంచోళ్ళే అని చెప్పాను. భాస్కర్ రాడు ఒక్కటి తప్ప అందరం మంచోళ్ళమే మేము. ఓకే, సో లెట్స్ వెల్కమ్ our very own సరిగమప టీం. చెప్పానుగా మీకు పోటీగా ఒక టీం ని తీసుకొస్తా అని. తీసుకొచ్చాం మా సరిగంప క్రికెట్ టీం. మేము బౌలర్లో బ్యాట్స్మెన్ సార్. లెక్కటి 1 2 3 4 5 6 7 8 9 10. నువ్వు లేవేను సరిపోయింది. ఐఎమ్ ద వికెట్ కీపర్. నేను చీరగాల. ఏ చీరగల్ సిద్ధత్ దియకు, నువ్వు కూసో. మీ టీం వచ్చారు కాబట్టి లాస్ట్ టైం కూడా అడుగుదాం అనుకున్నాను, కుదరలేదు. బట్ వన్ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు ఎవరినైనా చూసి, అంటే మీ గ్యాంగ్ లోనే, అరే నేను కూడా వీళ్ళలా ఉంటే బాగుండు అని ఏ క్వాలిటీ, అంటే ఎవరిని చూసి అనుకున్నారు? చిచి అమ్మ బాబాయ్, ఆయనతోనే స్టార్ట్ చేస్తా అయితే. మన డానీ గురించి చెప్తా. ఆయన రాత్రి పూట తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు అనమాట. బ్రో నాకు కూడా కనవాలి ఎప్పుడు. గచ్చిపోలేనా నీది గచ్చిపోలే అంటే మాదాపూర్ ఆయన. అమ్మో మాదాపూర్, వీళ్ళకి ఎలా తెలుసు అనుకుంటున్నారు వీళ్ళతో. సో ఆ క్వాలిటీ నీకు కావాలి. అంటే అలా కదండి, అటు పగలు తిరుగుతూ ఉంటాడు, రాత్రి ఎందుకో బ్యాలెన్స్ చేయాలనిపించిందేమో, అప్పుడు రాత్రి క్వాలిటీ కూడా తీసుకుంటున్నాడు. ఇక పగలు రాత్రి అదే పని మీద ఉంటాడు బాబు. బాగా సొరుకు. సరే సరే, ఇప్పుడు మొత్తం గ్యాంగ్ అంతా ఇటువంటి పాపం అబ్బాయిని ఒక్కడిని ఎందుకు దోస్తారు మీరు? బర్త్డే బాయ్. ఏయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పట్టి విషయం చెప్పరా మంచిది. విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్న నీ పేరేంది? విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అభిబా ఇటువంటి బర్త్డేలు మస్తు అంటే మస్తు జరుపుకోవాలి బాయ్. నా తరఫు నుంచి, మా సదామాన తరఫు నుంచి, జ్ఞానేశ్వర బాయ్ తరఫు నుంచి, మా సెల్లు బాయ్ తరఫు నుంచి, రాజు బాయ్ తరఫు నుంచి, ఆల తరఫు నుంచి, ఓల్డ్ సిటీ రజనాన తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మంచిగా ఉండాలి బాయ్. బాయ్ 2000 కొట్టు బాయ్, పార్టీ ఉంది. అవునరా, మీవి ఈ మధ్యన బర్త్డే వీడియోస్ ఎక్కువ చూస్తున్నా నేను. అన్న మొత్తం ఏదో 200, బయటలకైతే 100. అదే గచ్చిపోలే అయితే ఫ్రీ. ఇంకో సీజన్ స్టార్ట్ అయ్యే లోపల గ్యాప్ లో బర్త్డే వీడియోస్ చేస్తున్నారా? అంతే అన్న. ఇప్పుడు అందరి పేర్లు చెప్తాను నేను, ఒక్కరి పేరు అంటే అవ్వదు. ఓకే ఓకే. ప్రణవ్ హార్డ్ వర్కింగ్. జోక్స్ కాదు, సీరియస్ గా అడుగుతున్నా. చరణ్ కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు. కూల్ అండ్ కంపోజ్ అంటారా? అంటే అరుస్తుంటాడు. ఎవరి మీద అరుస్తాడు, ఎందుకు అరుస్తాడు? అందరి మీద. ఏంటి శ్రీముఖి ఎంత టార్చర్ పెడుతుంది, ఎందుకు అందరి మీద అరుస్తున్నావు? అంటే ఆవిడ కూడా అరుస్తుంటుంది కదా, నేను కూడా అరవడం నేర్చుకున్నాను అనమాట. శ్రీముఖి నేనేదో సరదాగా అన్నానమ్మా, అతను చాలా సీరియస్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కూడా సరదాగానే అన్నాను. అవునులే, ఆవిడ నీ మాట ఏంటుంది ఈ మధ్యన. అఖిల్ దగ్గర నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనేది నేర్చుకున్నాము. బాబు ఏ బాబు లే. హలో బాబు. ఏయ్ బాబు లేవ్. సుధా ఇస్ వెరీ సపోర్టివ్. అవును, మా సుధ గారు వెరీ సపోర్టివ్. లేరా? సుధాంశు
అందరిని నవ్విస్తుంటాడు. అండ్ శృతిక కూడా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ స్వీటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై. సో ఇవేవి మీలో లేవు, ఇవన్నీ ఉంటే బాగుండని అనుకున్నారు. ఉన్నాయి, అలా చెప్పలేదు నేను. నేను క్వశ్చన్ అలాగే అడిగాను మరి. నాకు అర్థం కాలేదు అయితే. ఇప్పుడు అర్థం కాకుండా నేను ఎంతమంది గురించి చెప్పావమ్మా. ఓకే, వెరీ నైస్, బట్ వెల్ సెట్, సూపర్. అలా గ్రూప్ ఎంత మంచిగా ఉందన్న. మా వాళ్ళు ఉన్నారు, ఎక్కడ లేనివన్నీ చెప్పిరన్న దరిద్రం. అరే తమిళనాడు ఒకటే చెప్పినా నేను. ఎప్పుడో సద్దాంతో వీడియో దొరికింది, అప్పుడు మొత్తం సెట్ అయిపోద్ది గ్యాంగ్. అందులో 4 ఉన్నాయి. ఏమంటే ఇప్పుడే వేపిస్తా 4 ఆటలు. 4 ఆటలు అంట, కౌంట్ కూడా ఉంది, 4 ఉన్నాయంట. అమలాసన్ చెప్పండి అన్న. మామూలుగా ఇప్పుడు దశావతారంలో మామూలుగా ఆయన 10 అవతారాలు చూపించారు కదా, వీళ్ళకి రెగ్యులర్ గా ఎన్ని అవతారాలు చూపిస్తారు? అంటే అవసరాన్ని బట్టి పడుతూ ఉంటుంది. ఏంటి అవతారం అన్న, ప్రస్తుతం మీరు ఏ అవతారంలో ఉన్నారు? నిద్ర అవతారంలో ఉన్నానన్న. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి కూర్చోండి. బాగా అలిసిపోయారు, చాలా పెద్ద ఇంట్రో ఇది. అది పని అలసిపోయాడు. నేను పొద్దునుంచి చెప్తున్నాను రా, విషయం ఎవరు పట్టించుకోవట్లే. సూపర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టీమ్. ఫస్ట్ టైం వచ్చారు మీరు, స్లోగన్ ఏం లేదా మీ టీం కి? స్లోగన్ లేదు, ఫాస్ట్ దే ఉన్నది. స్లోగన్ లేదు, ఫాస్ట్ దే ఉన్నది. ఏదది? ఫాస్ట్. ఆ ఫాస్ట్ గా ఏంటి? ఈడి దగ్గర ఉంది అది, ఈడి దగ్గర ఉంది అది. నా దాంట్లో బుల్లులు అయిపోయినాయి. ఒరే ఇది ఆదివారం మధ్యాహ్నం రా. థ్యాంక్ యూ అన్న. మీ ఇద్దరి మధ్యలో పోటీ అండ్ ఫస్ట్ రౌండ్ మీ టీమ్స్ నుంచి ఇద్దరు ప్లేయర్స్ రావాలి. మా టీమ్ లో నేను టీమ్ లీడర్ కాబట్టి ఫస్ట్ సద్దాం పడిపోతాడు. అగో ఇక్కడ కూడా నువ్వు పోతాను చెప్తలేవు చూడు. వాని టీమ్ లీడర్షిప్ లో నన్ను పంపిస్తుండాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అప్పుడు టీమ్ లీడర్ తీసుకొని బచ్చాలను పంపించాలి కదా. అట్లనే బచ్చగాని పోయి నువ్వు. కాదురా, ఫస్ట్ గేమ్ చూద్దాం తర్వాత. మీరు అందరు కలిసి డిసైడ్ అయ్యి ఇద్దరు ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయండి. అన్న వీళ్ళు కొట్లాడుతున్నా, నీ టీంలోకి వెళ్ళి ఆ టీంలో వేసి అన్న ప్లీజ్ వెళ్ళిపోతా. లే, వాళ్ళు వెళ్ళిపోతారు అలా అయితే. అమ్మాయిలు ఉన్నారన్న టోవాలనుకుంటున్నాను. నువ్వే కెప్టెన్ పాప. యా. ఓకే, ఇప్పుడు నిజంగా వెళ్ళిపోతా. ఐదు నేను అస్సలు రాను. షోలోకి వెళ్ళిపోమని వెళ్ళిపోతా. ఇప్పుడు అలా అంటే కానీ ఏం వెళ్ళవు. మేడం గారు, మీ టీం కెప్టెన్ గా మీ టీం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి చెప్పండి, పేర్లు చెప్పండి చాలు. అప్పటి నుంచి పోటీ పడుతురు కదన్న, పడదు కదా టామ్ అండ్ జెర్రీ. సద్దామన్న రాజు రాజు. అమ్మా అమ్మా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక్క నిమిషం, వీళ్ళకి స్టోరీ తెలియదు కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్న ఒకసారి చూసానన్న మనోడు. కటింగ్. రే రాజు, మంచి పిల్లకి నీ పిచ్చి కూడా అంటించినావు కదరా. సద్దామన్న రాజన్న. నేను వెళ్ళిపోతాను, వీళ్ళని కెప్టెన్ చేసేసి. నేను వెళ్ళిపోతా అప్పుడు. ఓకే, రాజు అండ్ సద్దాం ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రదీపన్న కెప్టెన్ అయిన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోలేరు. బ్లెస్సింగ్స్ తీసుకోలేదంట మీరు ఎవరు? ఇప్పుడే అన్న తర్వాత ఇంకేం బ్లెస్సింగ్ కాదు, అంతకంటే పెద్ద బ్లెస్సింగ్. సద్దామన్న వచ్చి బ్లెస్సింగ్స్ వద్దు. రాఖీ పండుగకి ఎవడో అన్నకు రాఖీ కడితే అన్నతో కాళ్ళు మొక్కించుకుంటారా? పిచ్చోని చేసి నాతో మొక్కించుకున్నది. చేయడం ఏంటి మళ్ళీ కొత్తగా? మామూలుగా నువ్వు ఎలా పెట్టినావు దండమని? కాళ్ళకి ఇట్లా పెట్టినా. ఎప్పటి నుంచో మొక్కు తీసుకున్నా. అరే నీకు పెట్టలేరా, చూపించిన. థ్యాంక్స్. ఈ జన్మ ధన్యం అయిపోతుంది. ఎన్నో రోజుల నుంచి నీ కాలు పట్టించుకోవాలని ఈ రోజు పట్టుకున్నావురా. నా జిందగీ ఇది ఒక జాలరా. అయితే పేమెంట్ నాకే పడుతుంది, వద్దు కదా అది. నేను అప్పుడే చెప్పిన మేడం గారికి, మేడం అనుకోవద్దు మేడం. ఈ రోజు పేమెంట్ రాకపోయినా పర్లే, కాలు మొక్కిండి. అదే 10,000. వద్దా నా పేమెంట్ కావాలి, బయట ఇట్లా మొక్కుతాడా నాకు. కెప్టెన్ మంచి సెలక్షన్ కెప్టెన్. లేదన్న, వాళ్ళ ముంగట నా ఇజ్జత్ తీస్తురు, కొంచెం డీసెంట్ వినండి వాళ్ళ. ఓకే అక్క, ఓకే అక్క. కనా అన్నప్పుడు లేదా ఇదంతా రాజారాణి బ్రో అట. అట్లా ఇది క్యూట్ గా. ఇప్పుడే తుఫాన్ తీరం దాటింది. ఎస్, మొత్తం మా టీం నుంచి కీర్తన అండ్ శివాని. వెరీ గుడ్, రండి కమాన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
ఓకే, సో ఫస్ట్ రౌండ్ మీరు మీ పార్ట్నర్ 4 వర్డ్స్ ఇస్తారు. ఒక్కొక్క వర్డ్ కి 60 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకళ్ళు ఆ వర్డ్ చూసిన తర్వాత బోర్డు మీద ఆ వర్డ్ కి సంబంధించిన పిక్చర్ గీస్తారు. ఆ గీసిన బొమ్మ బట్టి మీ పార్ట్నర్ 60 సెకండ్స్ లోపల గెస్ చేయాలి. గెస్ చేస్తే యూ విల్ గెట్ ఎ పాయింట్. ప్రదీప్ అన్న, ఈ గేమ్ ఇన్నాక రాంగ్ పర్సన్స్ ని పంపించిన అనిపిస్తుంది. లేదు, నువ్వు పంపించాకే నేను ఈ రౌండ్ పెట్టా. సో 2 టీముల్లో ఫస్ట్ ఎవరు ఆడాలనేది ఇప్పుడు అసలైన విషయం. పంటలు వేసుకుందాం. ఇప్పుడు సీజన్ కాదు, వర్షం పడాలి పంటలంటే. గచ్చిపోలి పోతావు గమ్మున ఉండు. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ వీళ్ళు ఆడుతున్నారు. అయ్యేది కాదు, వాళ్ళెందుకు సంతోషపడుతుంది? ఇప్పుడు నువ్వు ఆడతావు కదా, అప్పుడు మేము సంతోషపడతాం. సరే, మీలో ఎవరు గీస్తున్నారు, ఎవరు గెస్ చేస్తున్నారు? పెద్ద పెయింటర్ వీడు. బేబీ నువ్వు గీ అంట. సరే, ఆయన గీస్తాడు, నువ్వు గెస్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ అంత. ప్రాపర్టీ ప్లీజ్. 4 వర్డ్స్, ఒక్కొక్క వర్డ్ కి 60 సెకండ్స్ టైం ఉంటది. దాని బొమ్మ రూపంలో వేస్తారు మీరు. సో మీరు ఆన్సర్ చెప్పడానికి లేదు, వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఎవరు ఇంట్లో పాస్ చేయకండి. అదిరింది టీమ్ కి ఫస్ట్ వర్డ్. టైమర్ ఆన్ స్క్రీన్. నీకు ఇంగ్లీష్ తెలుగు ఎలా? ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ అండి. ఇక అయితే చూసుకో, ఇదే ఫస్ట్ ది. ఫాక్స్ నక్క 2 గేళ్ళు. ఫాక్స్ నక్క 2 గేళ్ళు. పైకి చెప్తే ఇంకెందుకు, పైకి చెప్తే ఇంకేడొస్తుంది. యా, యాక్చువల్లీ 3 పదాలే. ఈయన పైకి చెప్తాలే చూడడానికి ఫస్ట్ వదిలే. అవునా? యా, ఈసారి కనుక పైకి చెప్పావనుకో ఇంకా పైకి రావు. ఓకే, ఈ ఫస్ట్ వర్డ్ చూడు, తర్వాత బొమ్మగి. Your time starts now. తొందరగా ఆయనకి గూగుల్ మ్యాప్ మీద తీసింది బయట. తిరుగు బాగు. అది ఎవరు ఆడు కింద? రోడ్డు ఆటో. టైమ్ అప్, సైలెన్స్. ఏమంటావు? ఏందంట అది బయట ఎవరికైనా చూపించామో కొడతారు దాన్ని. ఆయనకి ఇచ్చిన వర్డ్ ప్రదీప్ అన్న, అది బాత్ టబ్, షవర్. అవునా? చాలా జాగ్రత్తగా చూడండి, ఎంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది బాత్ టబ్. పైనుంచి షవర్. అట్లా పడుతుంది అన్న. యాక్చువల్లీ ఇదేంటో తెలుసా? ఆయనకి ఇచ్చిన వర్డ్ ఫిలిం నగర్. ఒక్క నిమిషం ఆగరా. ఇది మాత్రం ఫిలిం ఛాంబర్ అని చెప్పాగరా. నేను చెప్తా. కింద మణికొండ చౌరస్తా నుంచి బయలుదేరిండు. ఇటు సైడ్ అన్ని కొత్తగా బొమ్మలు పెట్టిరు చూసా. ఇటు నుంచి పైకి వెళ్తే ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ వచ్చాం. పద్మాలయ స్టూడియోస్ కింద కొండ. రైట్ ఆన్సర్. కొండపైన రామారాయణ స్టూడియో ఏది? అదే రామనాథ్ స్టూడియో రా. ఈ 2 కొండలు, ఇది రామనాథ్ స్టూడియో. కాదు, గేటు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. నేను బొమ్మ వేస్తా. మాకు ఆయన ఇస్తేనే బాగుంది. ఓహో, అలా అంటారా? అయితే సూపర్. మీకు మట్టి బుర్రలు ఉన్నాయి రా. అయ్యా, నీకు అసలు బుర్రే లేదయ్యా. ప్రదీప్ అన్నకు అర్థమై మీకు అర్థం కాలేరా? ఎందుకంటే వర్డ్ ఇచ్చింది నేను కదా. నెక్స్ట్ వర్డ్ చాలా రెడీగా ఉంది నా దగ్గర. టైమర్ ఆన్ స్క్రీన్. టైమ్ అప్. వాళ్ళని ట్రై చేద్దాం. రాక్షసుడు. యమభట్టుడు. ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన గీసినది కాళ్ళకేయ. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. దమాక్ లేదా అబ్బే? ఒక్క నిమిషం. కర్రే ఉంటాడు కాళికయ్య. అందుకని చూడు మొత్తం నల్ల గీసిండు. కాదన్నా, ఈయనకి పేగులు ఎందుకు బయటకు వెళ్ళాయి? ఇవి ఎంటికేలు.
ఓకే నాలుగే ఉన్నాయి. ఇది ముఖం మొత్తం కర్రే ఉంటది అండ్ చేలా ఒకటి ఉంటది. అయితే ఈ మెడలో వేసుకుంటే పుర్రెలు పుర్రెలా ఈ కింద ఏం వేసుకుంటే తెలియదు, మర్చిపోయి అన్ని ఇది గీసిన. బట్ వెల్ రైట్, సూపర్ అన్న వెళ్తాయి అయ్యా అరే మీకు దమాక్ లేదు రాబోయ్, ముఖం చూసి గుర్తుపట్టావా అబే? కాదు రాజన్న, నువ్వు అంత కష్టపడి బొమ్మ వేసేదాని బదులు ఒక కాలు బొమ్మ వేసి పక్కన కాయ పెడితే సరిపోయేదిగా. అరే అది ఒక ఆప్షన్ ఇచ్చిండు, ఏంది కాయ వేసి 2 కాయలేమని. ఈసారి నేను నీకు వర్డ్ ఇవ్వను, నీకు నువ్వు ఒక వర్డ్ అనుకో. రెడీ రెడీ, Your time starts now. ఆ కారు ఎండలో కారా, టైర్ లేని కారు, వాడెవరాడు? డీజే టిల్లు, డీజే టిల్లు. Last 10 seconds. అయిపోయింది 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 ప్లీజ్. 5, 4. చెప్పమ్మా. డీజే టిల్లు. డీజే టిల్లు ఎట్లా అనిపించింది? కారు ఉన్నది, రింగ్ చుట్టున్నది. అది డీజే టిల్లు కాదు, డీజే టిల్లు కాదు. గురుగారు ఆయనే డిసైడ్ చేశారు, బట్ ఆయన ఆన్సర్ చెప్పే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటనేది. ఏంటి సార్ మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ ఇది కారు, కారా టైర్ గీయలే కాబట్టి ఇప్పుడు టైర్ గీస్తున్నా. అట్లా ఏ కదా అది కార్ పైన డిజైన్లు వేసినాయి ఇవన్నీ. కార్ అని ముందే చెప్పినా నేను, ఇది ఎంటికలు వినిపించిన. సో ఇది ఓవరాల్ గా డీజే టిల్లు, డీజే టిల్లు చెప్పినా కదా. చెప్పింది కదా, నువ్వు ఎప్పుడు చెప్పినావురా? డాడీ చెప్పింది డాడీ ప్లీజ్. అన్న చెప్పిండ్రా నాకు ఫస్ట్. దయచేసి ఎవరైనా డాక్టర్ ఉంటే వాడిని అడాప్ట్ చేసుకోండి సార్. 10 సార్లు చెప్పిన డిజిట్ అని అన్న చెప్పిండ్రా నాకు ఫస్ట్. అన్న చెప్పు కాదన్నా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ నువ్వు డీజే టిల్లు అని చెప్పినావు. అవును. మరి నువ్వు ఎట్లా తోపే? ఫస్ట్ దగ్గరకు వచ్చాన్న డీజే టిల్లు అన్నావు, నాకు చెప్పలే కదరా. నువ్వు చెప్పాలి, నువ్వు ఎట్లా చెప్పినావురా? టెస్ట్ చేసారా తెరవే, ఇది నిజంగా వేసిన మొన్న నిమ్మకాయలు పట్టుకొచ్చి ఇంటికి. ఈయన బొమ్మ గీస్తాడు, ఈయన ఆన్సర్ చెప్తాడు. రాజు నీ డెసిషన్ ఫైనల్. డీజే టిల్లు ఆయన చెప్పిండా లేదా? చెప్పలేదన్నా. అన్న అంతే అయిపోయా. చెప్పినారా? 10 సార్లు చెప్పినారా నేను? అన్న నాకు చెవులోకి వచ్చి అరే డీజే టిల్లు గీరా అన్నాడు, డీజే టిల్లు గీరా అన్నాడు. అది నువ్వు ఎట్లా చెప్పినాడు? నాకు అన్న చెప్పలే కదరా. నాకు చెప్పింది కదరా. తల్లి బిడ్డ అని మాట్లాడుకున్నావు. అది నీ పాయింట్ ఏంటి చెప్పు. నేను వచ్చినప్పుడు ఏమన్నావు? డీజే టిల్లు ఏమన్నా. అవును. ఫస్ట్ ఎవరు చెప్పి? నువ్వు చెప్పినావు. మరి నువ్వు ఎట్లా చెప్పినవురా? నన్ను చెప్పమన్నారు కదా, గెస్ట్ చేయమన్నారు కదరా. నువ్వు చెప్పిన తర్వాత చెప్పొద్దు, ఫస్టే చెప్పాలి, ఫస్టే చెప్పాలి. నేను డీజే టిల్లు ఇచ్చా, ఆయన గీసిండు, నువ్వు చెప్పినావు. మరి మీ పాయింట్ ఎందుకు రాదు? ఎందుకు వస్తుందిరా? అన్న చెప్పిన ఫస్ట్. వాళ్ళ ప్లేయరే ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి పాయింట్ లేదు. నన్ను పిచ్చోని చేయకు. వాడికి గేమ్ అర్థం కాలే, అసలు గేమ్ అర్థం కాలే. అసలు ఈ పాయింట్ మిస్ అవ్వద్దు నువ్వు. ఓకే అన్న. ఓకే. డీజే టిల్లు ఎవరు చెప్పారు? నువ్వే చెప్పినావు అన్న. వెరీ గుడ్, కూర్చో. 3 వర్డ్స్ ఇచ్చాం, ఫస్ట్ 2 గెస్ చేయలేకపోయావు, 3rd వర్డ్ గెస్ చేసావు. టైం అయిపోయే లోపల డీజే టిల్లు అని గెస్ చేసావు. వాడు ఒప్పుకోడు, వాడు ఒప్పుకోడు కానీ ఒప్పుకున్నా కూడా వాడు ఆ పిచ్చోడు ఒప్పుకోడు. పాయింట్ వస్తే హ్యాపీగా ఉండాలి కదా. ఏ ఆడెట్లా గెస్ చేస్తారా బాయ్? ఆడ గెస్ చేశాను నీయా. పాప అతను గేమే అర్థం కాలేదు, నాకు ఇప్పుడే అర్థమైంది. నేను నీకు ఒక పదం ఇస్తా, ఆ పదాన్ని బొమ్మ గీయాలి. అవును. నీ పార్ట్నర్ అంటే మీ టీం నుంచి వచ్చిన సద్దాం అది గెస్ చేయాలి. చేయలే కదా అన్నాడు. అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా అయినవే. ఫస్ట్ 2 చేయలే, 3 చెప్పా, 3ది గెస్ చేశాడు. నువ్వు చెప్పలేదా? ఆయన చెప్తాడయ్యా. అదిరింది టీం కి ఫస్ట్ రౌండ్ లో 1 పాయింట్. ముఖం ఎందుకు అట్లా పెట్టుకున్నావు? 1 పాయింట్ వచ్చింది కదా. అది అప్పుడే వచ్చింది, ఈయనకి ఇప్పుడు అర్థమైంది. అది మా బాధ. కాదు యాదమరాజు, వాళ్ళు అట్లా గంటారు కానీ నాకు వచ్చిన పాయింట్ నీకు ఇచ్చిన. ఓకే థ్యాంక్ యూ అన్న. అది ఇచ్చేసింది హ్యాపీయా? యాదమరాజు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. మీ టీం కు పాయింట్ తీసుకొచ్చావు నువ్వు. వాళ్ళు పాపం ఏదేదో ఆడదాం అనుకుని చాలా ప్లానింగ్ లో ఉన్నారు. వీళ్ళు ఆడడం చూసాక వద్దులే అనిపిస్తుంది వాళ్ళకు కూడా. యు నో హౌ ఈజీ ఇట్ ఇస్. రండి, కమ్ ఆన్.
ఓకే సో ఆ సరిగంప టీం కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ వర్డ్ ద టైం స్టార్ట్స్ నౌ. క్రౌడ్. బండి. మాట్లాడకూడదు, నో సైగలు, ఓన్లీ పిక్చర్స్. పిల్లాడు. చంద్రముఖి. జ్యోతిక. 2, 1 టైం. ఓకే శాంతించు మాత. ఎనీ ఆన్సర్స్? కాదు, డ్రైవ్ చేస్తున్నా. డ్రైవర్ అన్నా. కార్ లా పోతుంటే సన్ రూఫ్ తెరిచి చంద్రుని చూస్తుర్రు. సరే నేను ఆన్సర్ చెప్పనా? జల్ల 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 పాతం లాగా శ్రీముఖి. ఓకే ఇప్పుడు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్టోరీ ఏంటి. ఇది చరణ్. ఇది చరణా? కార్ మా అందరిని దింపే చరణ్ ఆర్ సుధాంశు. సో వాళ్ళందరూ దింపుతుంటే ఇప్పుడు ఇందులో శ్రీముఖి ఏది? అంటే ఇంకా చెప్పే లోపల టైం అయిపోయింది. లేకపోతే నాకు తెలిసి చాలా ఈజీగా ఒక సరిగంప సెట్ వేసి ముగ్గురు జడ్జిలు వేసి మధ్యలో యాంకర్ వేసి. ఆహా, కష్టం. అది కష్టం, ఇదే ఈజీలే. సరే ఇంకా ఈజీ అడుగుతా అయితే. టైమర్ ఆన్ స్క్రీన్. ద టైం స్టార్ట్స్ నౌ. వర్షం. త్వరగా ప్లస్ గీసావులే. రెయిన్ డాన్స్. రైట్ ఆన్సర్. వీళ్ళు గెలిస్తే ఇవి డాన్స్ చేసింది. అది అలా ఉండాలి సెలబ్రేషన్ అంటే. లాస్ట్ వర్డ్. ఆ వర్డ్ మీరు కనుక చెప్తే ఈ రౌండ్ మీరు విన్ అవుతారు, లేకపోతే అది టై అవుతామా? ఓకే రెడీ? రెండు అలానే యువర్ టైం ఉన్నాయి. స్టార్ట్స్ నౌ. బ్యాంక్. ఆఫ్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్. ఇండియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ చెప్పమంటావా? చాలా బ్యాంకులు ఏమైనా అన్న ఏ నువ్వు మాట. బ్యాంక్. రైట్ ఆన్సర్. అసలు ఇది బ్యాంక్ ఎలా అవుతుంది? ఎలా గీసావమ్మా? ఇదొక బిల్డింగ్. అదొక బిల్డింగ్. సింబల్. నేను అది తాళం చేయి బుర్ర అనుకున్నాను. నీ బుర్రకి ఏం తట్టిందో నేను చెప్పాలా? ఒక ఆధార్ కార్డు ఉంటుండే దాంట్లో. అరే అది కాదు బే, అది తాళం చేయి బుర్ర ఒక స్క్రీన్ మీద ఎర్రి తాళం చేయి ఇట్లా తిప్పితే వస్తుంది అది. రాజు రా. అరే మేనేజర్ లేదా బ్యాంకులా? అందరు లోపల ఉంటే బయటకి ఎట్లా కనిపిస్తారు బే? ఓకే చాలు ఇంకా చాలు, ఇంత చాలు. అని ఎట్లా చెప్తా? నువ్వే చెప్పు రాజన్న. ఇది లోపలికి వెళ్తాం. లోపల మస్తు మంది ఉంటారు. ఇది కిటికీ అనుకో. ఇక్కడికి వెళ్ళి బయటకు వస్తే ఇక్కడ ఏటీఎం పైసలు తీసుకోవచ్చు. బయట కూడా ఉంటాయి కదా ఏటీఎంలు, బ్యాంక్ దాకా ఎందుకు పోవడం? అంటే నేను పోయే బ్యాంక్ పక్కకే ఉంటది. నువ్వు వెళ్ళే బ్యాంక్ ఏదైతుందో అది గీసినావు. సరిగమప టీమ్ 2 రైట్ ఆన్సర్స్. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ రౌండ్ విన్నర్. నేను ఇన్నేళ్లలో సద్దాంని సైలెంట్ గా చుట్టం ఇదే మొట్టమొదటిసారి. సైలెంట్ గా లేను, సైలెంట్ చేసినాడు. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ సుబార్. ఓకే సో సెకండ్ రౌండ్ ఆడడానికి మీ టీమ్స్ నుంచి ముగ్గురు ప్లేయర్స్. ఓకే సో సరిగంప టీం నుంచి ఎవరు వస్తున్నారు? ముగ్గురు. వినూత్న,
శృతిక అండ్ డానీ. ఓకే, డానీ అంటే మీకు తెలియదేమో, కమల్ హాసన్. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, సో ముగ్గురు ఇక్కడ, మీ ముగ్గురు కూడా ఇక్కడ. అన్న మాను నేను చెప్పలేరా ఇంకెవడెవడో. మా దగ్గర నుంచి స్టెల్లా, భాస్కర్, జ్ఞానేశ్వర్. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. మొత్తానికి నాకు కళ నెరవేరింది ఇవాళ. శశికళ అట్లాంటి వేయకు, మనకంటే బ్రెయిన్ లేదు. ఓ నీకే ఉన్నట్టు గచ్చిపోలి వీళ్ళకి ఉంది మరి టీమ్ లీడర్ మళ్ళా. నీకున్నది నా ఎప్పులే. ఆ బాండింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరూ ఆలోచించి మరి ఈ ముగ్గురిని సెలెక్ట్ చేశారంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పిచ్చోడి డెసిషన్, దీనికి నేను బాధ్యుని కాదు. సో రాజు, నీకు గేమ్ ఐడియా వచ్చింది కదా ఇందాకది? ఫ్లాట్ వచ్చేసింది అన్న. అది గుర్తు చేయకు, ఇంకా డిస్కషన్ అదే నడుస్తుంది. ఇందాకటి గేమే అంత కన్ఫ్యూజ్ అయితే ఈ గేమ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు మీరు, అండ్ ఇక్కడ 4 ట్యూబ్స్ ఉన్నాయి. ముగ్గురు అందులో నుంచుంటారు. 4వ ట్యూబ్ లో బాల్ ప్లేస్ చేసుకుంటారు. ముగ్గురు కలిసి ఆ ఎల్లో లైన్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఎల్లో లైన్ వరకు వస్తారు. ఆ ఎల్లో లైన్ లో ఫస్ట్ ముగ్గురు దాటిన తర్వాత అప్పుడు వెనకాల ఉన్న బాల్ ని తీసుకుని ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఆ పెద్ద బొచ్చులో ఈ బొచ్చు కూడా వేస్తారు. 300 సెకండ్స్ అయిపోయే టైం కి అందులో ఎన్ని బాల్స్ అయితే ఉంటే అది మీ స్కోర్. ఆన్ ది వేలో ఒకవేళ మీరు వెళ్తుంటే బాల్ కనుక బయట పడిపోతే మళ్ళీ ముగ్గురు హ్యాపీగా ట్యూబ్ చేత పడి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి పొజిషన్ లో నుంచి బాల్ పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా పడంగానే ట్యాంప్లీస్ అని చెప్పి పెట్టుకోనికి రాదా? అలాంటి చేయొచ్చు. కాసేపు కొంచెం కబుర్లు చెప్పుకోవచ్చు. మీ ముగ్గురు వాళ్ళు ఆడుతుంటారు. వద్దులైతే ఒక్కసారి ఎల్లో లైన్ ఫస్ట్ వ్యక్తి దాటాడు అంటే ఇంకెవరు ట్యూబ్ ముట్టుకోకూడదు, బాల్ ముట్టుకోకూడదు. క్లియర్? ఒక్క నిమిషం, మన గురుగారు ఏదో చెప్తారు. ఇప్పుడు అవి 4 ఉన్నాయి కదరా? 4 ఉన్నాయి. నా ఇట్లా ఫస్ట్ లో ఒకటి ఉండుర్రి, మధ్యలో బాల్ పెట్టుకోర్రి, లాస్ట్ 2 ఉండు. నీకన్నా నన్ను పేలే, వాళ్ళకన్నా నన్ను పేలే, ఎందుకు గెలిచిరాని. రెడీ? పొజిషన్స్. ఓకే, సో 300 seconds time. The game starts in 3, 2, 1, go. వస్తుంది. వచ్చేసిరు. ఉరుకుర్రి. ముగ్గురు కలిసి ఆడుతున్నట్లేదు, వీళ్ళిద్దరు మీ దగ్గర మొత్తం గొర్రెలు తోలుతున్నారు వాళ్ళు. అంతే ఉరుకుర్రి. లాస్ట్ 180 seconds. తెల్లగారి నాయకత్వం వర్ధిల్లాలి. 140 seconds to go. జల్దీ పోని. ఓకే. ఏ జల్దీ వర్రా బాయ్ మీరు. దా 75 seconds. అరే దీంట్లో భాస్కర్ తొందరగా. వెనకమాల బ్యాక్ సైడ్. 4, జల్దీ 2, జల్దీ రారా. time up. వండర్ఫుల్, సూపర్. చిన్నప్పుడు స్లో సైకిల్ చూసాను కానీ స్లో వాకింగ్ ఇదే చూడడం నేను. చాలా బాగా ఆడాను అంటే టిట్టి అనుకుంటూ. ఇద్దరికి ఒకే ఒక్క పాయింట్ డిఫరెన్స్ ఉంది. ఇట్ సైడ్ 6 కలెక్ట్ చేశారు అండ్ ఇట్ సైడ్ 5 కలెక్ట్ చేశారు. లేకపోతే లాస్ట్ వాళ్ళు ఆగిపోయి మీరు కూడా అది వేసేసి అది టై అయ్యి ఆ టై నా పీక చుక్కునేది. సో బట్ వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు, స్ట్రాటజీతో ఆడారు. ఇట్ సైడ్ చెప్పక్కర్లేదు వాళ్ళ స్ట్రాటజీ, బికాజ్ మేడం గారు కెప్టెన్ గారు ఆధ్వర్యంలో ఫ్రంట్ నుంచున్నారు. హైలైట్ ఏంటి తెలుసా, ఈవిడ ముందుండడం వల్ల స్లోగా ఉండడం వల్ల వాళ్ళు ఎంత అరుచుకున్నా సరే ఆవిడ అదే స్పీడ్ లో వెళ్ళింది. మీలో ఇంకెవరన్నా ముందుంటే గ్యారంటీ పోతుంది. ఆయన ఉంటే హడావడి మేళం.
వెనకాల మొత్తం బాల్ పడుతుందా లేదా చూసుకుంటా చేసుకుంటా నేను కింద పడి అవన్నీ హోల్ చేసిరా నేనే అది. ఒకవేళ ఆయన ఉంటే మాత్రం వాళ్ళే గెలుస్తుంది, ఎందుకంటే మా బాల్ కూడా దాంట్లో వేస్తుండే. ఇది నిండిపోయింది కదా అని 2 తీసి అందులో వేస్తుండే. సూపర్. అండ్ మీరు కూడా చాలా బాగా ఆడారు. ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్. సో కంగ్రాచులేషన్స్ అదిరింది టీమ్, సెకండ్ రౌండ్ విన్నర్స్. మీ అందరి కోసం ఈసారి మా సరిగంప టీం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తారు. వెల్కమ్ గైస్, కమ్ ఆన్.
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. చేసాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇప్పటివరకు ఇద్దరు 1-1 రౌండ్ గెలిచారు. లాస్ట్ రౌండ్ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి మన జాతకం తెలుస్తుంది. సో థర్డ్ రౌండ్ ఆడడానికి మీ టీమ్స్ నుంచి ముగ్గురు ప్లేయర్స్ కావాలి. సరిగంప టీం డిసైడెడ్. నేను ప్రణవ్ అండ్ చరణ్. ఓకే, సో ఇట్ సైడ్ టీం నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇట్ సైడ్ టీం నుంచి క్లాస్ రూమ్ లో మామూలుగా సబ్జెక్టులు క్లాసులు పీరియడ్స్ నడుస్తున్నప్పుడు పీటీ పీరియడ్ వచ్చినా స్పోర్ట్స్ పీరియడ్ వచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఫస్ట్ ఉంటాం లైన్ లో. అలా వచ్చారు వీళ్ళంతా. వీళ్ళిద్దరైతే ఫస్ట్ సరే మనమేరా పదరా అనుకుంటూ వచ్చారు. టెన్షనే లేదు మీకు. గేమ్ మామూలు ఉంటది, ఈజీ ఉంటది. ఫస్ట్ ఎవరు ఆడతారు రెండు టీంలో? పిచ్చర్ అంటే నేనని చెప్తున్నా అంతే. వాళ్ళు ఆడతారు. ఆయన చేయొచ్చు. అరే ఎందుకు రా నువ్వు? నాకు తెలియదు రా చేసి ఇట్లా అన్నా. ఎందుకన్నా వాళ్ళు అంటారేమో అని. సో నేను ఇద్దరిని అడిగాను ఎవరు ఫస్ట్ ఆడతారని. రాజు గారు చెయ్యెత్తారు. సో నువ్వు ఆడదాం. ఏం సంబంధం లేనట్టు కూసురేమో వాళ్ళు. మరి నువ్వు చెప్పావు కదా నేను ఫస్ట్ ఆడతా అంటే వెళ్ళి కూర్చున్నారు పాపం. సెకండ్ కంటే ముందు ఫస్ట్ ఎవరు ఆడతారు? మేము ఆడతాం. అది మళ్ళీ చెప్తున్నా. సెకండ్ అంటే లాస్ట్, దానికన్నా ముందంటే ఫస్టే. ఈ గేమ్ లో ఫస్ట్ ఎవరు వస్తారు? చెప్పరా ఓడిపోయిన తర్వాత నీ వల్ల ఓడిపోయినా. ఎందుకు ఓడిపోతాం? అరే నీ నోటితో చెప్పు మేమే ఫస్ట్ అని చెప్పరా. ఇగో మనం ఫస్ట్ ఆడినా సెకండ్ ఆడినా ఓడిపోవడం మాత్రం ఫిక్స్. అరే నీ నోటితో చెప్పు. ఏం చెప్పాలి? మనమే ఫస్ట్ అని. మునుగుతాం కాదురా, మనమే ఫస్ట్ అని చెప్పు. మనమే ఫస్ట్. అది ఇది రికార్డ్ చేసుకోర్రి. తర్వాత మళ్ళా
వాళ్ళిద్దరితో చెప్పిస్తేనే రౌండ్ స్టార్ట్ అవుతుంది. చెప్పినారా మనమే first అరే, అని. నువ్వు చెప్పరా. ఏం చెప్పాలి? మనమే ఫస్ట్ అని. నువ్వే ఫస్ట్. నేను కాదు, మనం. నువ్వు అయినా ఒప్పుకో అన్న, నువ్వు టీం లీడర్ కదా. ఆవిడ కదా. అవును, ఆవిడ కదరా. నేను యాక్చువల్లీ ఇద్దరిని పిలిచి టాస్ వేద్దాం అనుకున్నా. అన్న 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 ఏంది చిట్టా అట్లయితుంది. సరే నువ్వే చెప్పు, హెడ్సా టైల్సా, తలకాయ తోక? ఏవి లేవు, ఏవి లేవు. హెడ్స్ అన్న. హెడ్స్. ఇడవాడ జోల. హెడ్స్ అన్న, హెడ్స్. సరే టాస్ గెలిచారు కాబట్టి ఫస్ట్ మీరే ఆడుతున్నారు. ఆప్షన్ ఉంటాయా అన్న? ఇంకేమైనా నువ్వు చెప్పినావు కదరా, ఆడతామని. ఇంకేం option ఉంటది? టాస్ ఎందుకు మళ్ళీ? సరే టాస్ గెలిచిన ఏంటి ఆప్షన్ ఏంటి? మీరు ఆడతారా? వాళ్ళని కూడా వాళ్ళు ఆడరంటారా అబ్బాయి? నీ డిసిజన్ తీసుకో అన్న. నా డిసిషనే రాని, ఆడదామంటే మీరు వద్దంటారా? మీరు ఆడుతున్నారా వాళ్ళకి ఇస్తున్నారా? ఎవరికి అని చెప్పి ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఇచ్చేద్దాం. మనం గెలిచాం కదా. ఇచ్చేద్దాం రా. ఫస్ట్ మీరు ఆడతారా? సెకండ్ ఆడతామని చెప్పి. వాళ్ళతో సంబంధం లేమని. నువ్వు టాస్ గెలిచావు, వాళ్ళు కాదు. హెడ్ ఎవరు చెప్పారు? హెడ్ ఎవరు చెప్పారు? ఎవరు టాస్ గెలిచిన? మేమే ఆడతామన్నా. అది రైట్. ఫైనల్. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. నేను అవలగాలని చూసినా కానీ ఇంత అవలగాలని చూడలే అయ్యా. లైవ్ అరే అవలగాలంటే ఏమన్నా దమాక్ లేకుండా ఎవరికి టాస్ లేదు గెలిచి దమాకు? మేము ఆడాలి. ఎవరికి చెప్తున్నావు? ఆడియన్స్ కి చెప్తున్నా. ఆడియన్స్ కి. టాస్ గెలిచాడు కాబట్టి ఆయన ఆడుతున్నాడు. ఫస్ట్ ప్రాపర్టీ ప్లీజ్. అరే ఇదేం ప్రాపర్టీ, మేము ఆడడం పైసలు. మీరు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. ముగ్గురులో ఒకళ్ళు ఈ వెల్క్రోజ్ ఉంది కదా, ప్రాణ అది వేసుకుంటారు. ఎవరు వేసుకుంటారు ఫస్ట్? సద్దం బాగుంటున్నాడు. సద్దం అన్న, నువ్వు ఇప్పుడు ఆ లైన్ అవతల నుంచోవాలి. వెళ్ళు. నువ్వు ఆ లైన్ దాటి ఇటు రావడానికి లేదు. మీ ఇద్దరులో ఒకళ్ళు 5 ఫ్లోర్లు ఉంటారు, ఒకళ్ళు ఈ ఫ్లోర్ లో ఉంటారు. ఎవరుంటారు 5 ఫ్లోర్ లో? నేను పైన ఉంటా. నువ్వు పైన పద. అయినా నువ్వెవరు చెప్పని కాదు. రాజు పోనీ పోనీ. ఏడుకోవాలి మరి పోలే, పిల్లాడు ఆడదాం. రాజు నువ్వు ఇడరా, నువ్వు ఇందులో కూర్చో. సరే ఇప్పుడు గేమ్ ఏంటంటే 200 సెకండ్స్ మీరు నాన్ స్టాప్ గా తిప్పుతూ ఉంటారు. ఒక చేయ ఇంకో చేయ ఎలాగైనా సరే, కానీ తిప్పుతూనే ఉండాలి. అది తిరుగుతున్న టైంలో మీరు ఒక్కొక్క బాల్ తీసుకుని ఆయన కేసు కొట్టాలి. గట్టి కొడతాడు ఆయన కంటే. 200 సెకండ్స్ లో ఎన్ని బాల్స్ అక్కడ అతుక్కుంటే అది మీ స్కోర్. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లెట్స్ గో గో. అరే బాస్కెట్. కొట్టు కొట్టు. అది అనిపిస్తలేదు. టైం అయిపోతుంది, కొట్టా. అరే కమాన్. 1 minute to go. 35 seconds to go. Six, 5, 4, 3, 2, time up. కొంచెం నిప్రా. చాలా చాలా. కాదు అసలు గేమ్ ఏంటి? నువ్వు ఇసిన వాడిని క్యాచ్ చేయాలి. అవునా? అరే భాస్కర్ కూర్చోరా. 1, 2. $23, $24. ఓకే
ఓకే, సో అదిరింది టీం లాస్ట్ రౌండ్ లో 24 పాయింట్స్ స్కోర్ చేశారు. ఓకే రాజు, మొత్తం ఎన్ని వేసావు తెలుసుగా? 24. దండమయ్య ఫస్ట్ టైం వాళ్ళు ఎన్ని వేయాలి? వాళ్ళు 20 వేస్తే విన్ కదా. 25. సరే సరిగంపా టీం, మీ టార్గెట్ 25. లెట్స్ ప్లే, కమ్ ఆన్. చాలా బాగున్నారమ్మా ముగ్గురు కోతులు. ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, ఎందుకంటే ఆయనకి జాగింగ్ అలవాటు. సాంగ్ లో చూసా కదా. 200 సెకండ్స్ టైం ఉంది. ఆ 200 సెకండ్స్ టైం లోపల 25 బాల్స్ ఈ మ్యాచ్ మీద స్టిక్ అయి ఉండాలి. అదే మీ స్కోర్. ఓకే, గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. తిప్పు నువ్వు కిందకి వేస్తున్నావు, చూసుకో. పైకి వేస్తే ఆయన అటు ఇటు పరిగెడతాడు. $130 seconds. తిప్పు మెల్లగా, ఫోర్స్ కాదు, మెల్లగా. $100 seconds to go. $75 seconds to go. తిప్పు యా, తిప్పాలి చరణ్. టైట్ పట్టుకో, టైట్ పట్టుకో. అన్న నా 3, 2, 1. మీకు ఏదో పాత కక్షలు ఉన్నట్టున్నాయి సార్. నేను కొంచెం మెల్లగా తిప్పవా అంటే ఏమన్నాడు సార్ అని పిల్ల తిప్పుతున్నాడు. అదిరింది టీమ్ స్కోర్ 24 అండ్ సరిగంపా టీం 25 చేయాలి రౌండ్ గెలవాలంటే. 1, 23, 24, 25, 26, 27. చాలా అద్భుతాలు జరిగాయి మీరు ఆడుతున్నప్పుడు. యాక్చువల్లీ ఆడుతున్న వాళ్ళు భయపడతారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, నేను భయపడ్డా. అంటే ఈయన రియాక్షన్ ఆపేయండి ఇంకా చాలు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎలా కొట్టావంటే ఆయన దరిదాపుల్లో కూడా కొట్టలే. వాళ్ళకి బేసిక్ గా అంత స్కోర్ చేయడానికి బేసిక్ పాయింట్ యాదవ్ రాజు ఎటు చూసి కొడుతున్నా అవేంటో వెళ్ళి సద్దాం దగ్గరగా పడ్డాయి. ఆ కాంబినేషన్ అలాంటిది. మొత్తానికి ఆయన ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ కీపర్ లాగా దాన్ని అని చెప్పి దాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేశాడు. చివరికి ఏమవుద్దా అనుకున్నాం, బట్ టార్గెట్ స్కోర్ దాటారు. కంగ్రాచులేషన్స్ సరిగమపా టీం, థర్డ్ రౌండ్ విన్నర్స్. వెల్ ప్లేడ్, సూపర్. Congratulations, well played. Yes, team, on stage. అరే ఏం మాట కామాట రాజు, ఈ ఎపిసోడ్ ఒక మలుపు తిప్పావు నువ్వు. అదే టాస్ గెలిచావు, ఫస్ట్ వాళ్ళు ఆడుంటే మేము గెలిచేటోళ్ళం ఏమైనా అనిపించింది ఇప్పుడు ఏమైనా? లేదు, ఓడిపోదాం ఫిక్స్ ఓడిపోయినాం. సిగ్గు లేదురా, ఏదైనా క్లారిటీ రా సిగ్గు. అరే ఆడు పగ పెట్టుకొని గెలిచి ఊపి, లేకపోతే గెలుచుడే. బట్ కంగ్రాచులేషన్స్, అదిరింది టీం. ఓడిపోయాం. ఒక రౌండ్ గెలిచారు, సో తప్పకుండా ఫినాలేలో కలుద్దాం. శుభాబ్ ఓడిపోతే ఫినాలేకి వచ్చాము ఇప్పుడు మనం. రాలేరా అన్న మజాక్ చేస్తుండు. నేను మజాక్ చేయట్లే రాజు, నీతో ఎప్పుడైనా చేసినానా? ఫినాలేలో మనం కలుస్తున్నాం. షూటింగ్ లేనప్పుడు అది చెప్పి ఫినాలేలో అదిరింది టీం ని కలుస్తున్నాం. దగ్గరనే కదా ఈ స్టేజ్ మీద. ఆ రోజు కలవడానికి ఒక్కడే కరెక్ట్. అరే ఇంత తేడాకున్నారు ఏంద్ర అందరూ? నా వల్ల మీకు పోయిందా, మీ వల్ల నాకు వచ్చిందా? నాకు అర్థమైతే నీది మాకు వచ్చింది.
మళ్ళీ క్లారిటీ వినండి వినండి. సరిగమప టీమ్ 2 rounds గెలిచారు. కంగ్రాచులేషన్స్, యు క్వాలిఫైడ్ టు సెమీఫైనల్స్. అదిరింది టీమ్, కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఫినాలేలో కలుద్దాం. గెలిచిన వాళ్ళేమో సెమీఫైనల్ అరే సెమీఫైనల్ వేరు, ఫైనల్ అరే పిచ్చోడా, సెమీఫైనల్ ఆడకుండా ఫైనల్ ఎట్లా పోతావురా? ఇప్పుడు మా అన్న ఏమన్నాడు, ఫైనల్ కలుద్దాం అన్నాడు. ఏ మాట కా మాట అమ్మా, నువ్వు వచ్చాక అయ్యాడా, నువ్వు కలిశాక ఇంకా ఏమయ్యాడు, లేదా నీ ఓపిక, ఏదో ఒకటి ఇందులో ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి ఒక అద్భుత ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా రారు షోకి. నిజమే, దొరకరు. నాకు డౌట్, మళ్ళీ మళ్ళీ రారంటున్నావు, ఇప్పుడే వస్తారని చెప్పినావు ఫినాలికి, మళ్ళీ మళ్ళీ రారంటున్నావు నువ్వు. అంటే యూనిక్, స్పెషల్. ఈయన వస్తుంటే కదా ఎపిసోడ్, ఈయన ఒక్కడు ఉంటే చాలు యూనిక్. అన్ని మేము ఇంత ముందు మాల పోయినాం ఆడ గెలుస్తున్నాము, 1,00,000 రూపాయలు పోయింది అన్నే. మేము మామూలుగా షోకి వచ్చిన గెస్ట్లను అడుగుతాం ఎలా అనిపించింది ఈ షోలో ఉండడం. సో ఇవాళ మా గెస్ట్ మీరు. మంచిగా అనిపించింది, కాకపోతే నా కో ఆర్టిస్ట్ నాకు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే లెట్ అవుట్ వాయిస్.